పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ మూసిని విజయలక్ష్మి హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోషణ పక్షంలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని శివాజీనగర్లో గల 11వ హనుమాన్ నగర్లోని 12వ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డేని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ మూసిని విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో గ్రాడ్యుయేషన్ డేని నిర్వహించామని తెలిపారు. 3 నుండి 6 సంవత్సరాల చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నామని, చిన్నారులకు ఆటలు పాటలతో పాటు మేధాశక్తిని జ్ఞాపక శక్తిని పెంచే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో బోధన నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు భిన్నంగా తమ పాఠశాలలో అనేకమైన ఈవెంట్స్ నిర్వహిస్తూ ఆట బొమ్మలతో చిన్నారులను ఆడిస్తూ పాడిస్తూ విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలోని విద్యార్థినులకు చిన్నారులకు యూనిఫామ్స్, బుక్స్, భోజనంతో పాటు న్యూట్రిషన్ ఫుడ్ను అందిస్తున్నామని, అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులను చేర్పించి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో బట్టి స్కూల్ యూనిఫామ్స్ ఫీజుల పేరిట ₹1000 నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు వసూలు చేస్తున్నారని, వాటికి భిన్నంగా అంగన్వాడీ కేంద్రాలలోనే చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రథమ్ ఎన్జీఓ మాస్టర్ ట్రైనర్ ఏ పద్మ, 11వ వార్డు అంగన్వాడీ టీచర్ టి పద్మ, జి వినోద, ఆయాలు ఆసియా బేగం, సులోచన తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. ఇక్కడ ఈరోజు మనము మన అంగన్వాడీ కేంద్రం శివాజీనగర్ 11 అంగన్వాడీ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే నేను ఈ ప్రోగ్రాంలో ఉద్దేశంగా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మా అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్కు నీట్గా కాకుండా ఇంకా ఎక్కువగానే మనం అన్ని యాక్టివిటీస్ చెప్పడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్లో అయితే మీరు ఫుడ్, తర్వాత ఫీజులు, తర్వాత యూనిఫామ్కి వచ్చేసి, బుక్స్కి వచ్చేసి ఒక బిడ్డకు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 30 నుంచి 40 వేల ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా మన అంగన్వాడీ కేంద్రంలో కూడా మేము న్యూట్రిషన్తో పాటుగా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూనిఫామ్, తర్వాత మంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా మా అంగన్వాడీ టీచర్లకు మాకు సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువగా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మీరు మీ పిల్లల ఆటపాట నా పేరు విజయలక్ష్మి, నేను ఐసీడీఎస్ సూపర్వైజర్ని. అయితే ఈరోజు మన అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రైవేట్ స్కూల్కి ధీటుగా కూడా మన అంగన్వాడీలు కూడా ప్రస్తుతం నడిపించడం జరుగుతుంది. మన అంగన్వాడీలో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనేది మనం చెప్పడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా ఆ పేరెంట్స్కి తెలియజేసేది ఏంటి అంటే, మనం ప్రైవేట్ స్కూల్లో పంపితే ఒక బిడ్డకు వచ్చేసి సంవత్సరానికి 10 నుంచి 20 వేలు అలా ఖర్చు అవుతుంది. కానీ ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. కానీ మన అంగన్వాడీలో ఆటపాటల ద్వారా మాత్రమే విద్య అందించుకుంటూ న్యూట్రిషన్ ఇస్తున్నాము, అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లల మెదడు అనేది 90% డెవలప్ అవుతుంది. ప్రాజెక్ట్ యందు నేను ప్రథమ్ మాస్టర్ ట్రైనర్గా ఇక్కడ జాయిన్ అయినాను ఐసీడీఎస్ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ వైజ్గా. అయితే ఇప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఈసీసీఈ ఎడ్యుకేషన్ ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్ని కొత్తగా విద్యా సంస్థ పెంపొందుతుంది. కాబట్టి నాణ్యమైన విద్యను తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ నుంచే మొదలు కావాలని ఈ యొక్క మాస్టర్ ట్రైనర్గా పిల్లవాళ్ళకి ఫస్ట్ టీచర్లకు ట్రైనింగ్లు ఇస్తూ పిల్లవాళ్ళ యొక్క విద్యను ఏ విధంగా నేను ఆటపాటల ద్వారా ఆటలు పాటలు వాళ్ళకి సృజనాత్మకత, శాస్త్రీయ పరిజ్ఞానము, మళ్ళీ కథలు, ఈ ఏజ్ 3 to 6 years వరకు వాళ్ళకు డెవలప్మెంట్ బాగా జరగడం కోసము మా ఈసీసీ
ఉద్దేశం కాబట్టి మంచి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అన్నట్టు ఇది. కాబట్టి అక్కడ ఫారెన్లో కూడా ఎలాంటి విద్యను అయితే అందిస్తారో అలాగే మన ఇండియాలో కూడా మన దగ్గర కూడా అలాంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో